హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గుత్తొంకాయ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే నల్ల వంకాయలు గుత్తొంకాయలు తీసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా వేయించి పెట్టుకున్న గసగసాలు, నువ్వులు, కొబ్బరి, జీడిపప్పు, పల్లీలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, అల్లం, ఎల్లిపాయలు, ఇంకా ఇవైతే తాలింపు కోసం కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, నువ్వులు, గసగసాలు ఇవి ఉన్నాయి కదా, ఈ ప్లేట్లో ఉన్న ఐటమ్స్ వరకు మనం మిక్సీ చేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, అల్లం, ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి. దీని తర్వాత అయితే పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ ఇవి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పసుపు 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారం, 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అవ్వకపోతే కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకా అంతే అండి. ఈ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకోవాలి. ముందుగా అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఆనియన్స్, పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇంకా ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని మగ్గేంత వరకు ఉంచుకోవాలి. బాగా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ తేలేంత వరకు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఉడకనియాలి. ఈలోపు పక్కన కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉండడం కోసం గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసి కలుపుకొని ఆయిల్ తేలేంత వరకు ఉంచుకోవాలి. ఇంకా మనమైతే ఆయిల్ పోసుకున్నాం కదా డీప్ ఫ్రై కోసం, ఆయిల్ వేడైన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయని కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వంకాయలన్నీ డీప్ ఫ్రై అయిన తర్వాత పక్కన కళాయిలో గ్రేవీ ఉంది కదా, అది ఈలోపు ఆయిల్ తేలుతుంది. ఈ వంకాయలు తీసి గ్రేవీలో వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు ఇంకా ఉడకనియాలి. అది కూడా ఆయిల్ తేలేంత వరకు ఉంచి ఇంకా ఆఫ్ చేసుకోవడమే. ఇంకా అంతే అండి. ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్గా ఉండే గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ రెడీ. దీన్ని మనం కోకోనట్ రైస్లోకి, బిర్యానీ రైస్లోకి, బగారా రైస్లోకి అండ్ చపాతీ, రోటీ దేంట్లోనే తినొచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.